మార్నింగ్ అయితే కలుస్తాం మళ్ళీ. నిద్ర వస్తుంది ఫుల్గా. సో రేపు మార్నింగ్ అయితే కలుస్తాం. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయితే టిఫిన్ చేయడానికి వెళ్తాం మేము అండ్ హర్ష. సో రాత్రి అంతా అయితే స్లీప్ వేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికి అయితే వెళ్తాం. సో ఇదే మేము రాత్రి అయితే స్టే చేసిన హోటల్ అయితే. టిఫిన్ చేయడానికి అయితే కిందకు వచ్చాం. సో వెతుకుతున్నాం హోటల్స్ ఎక్కడ ఉన్నాయో మా నియర్లో. సో యాగాయస్ ఇప్పుడైతే మేము బ్యాగ్స్ అయితే ఫ్రీ లగేజ్ కౌంటర్లు అయితే పెట్టేసి పైకి అయితే వెళ్తున్నాం. అలిపిరి ద్వారా అయితే వెళ్తున్నాం, అలిపిరి మెట్ల ద్వారా అయితే. సో చూద్దాం ఎలా సాగిద్దాం. సో గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. పైకి అయితే తిరుమలకి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇంకా అలిపిరి మెట్ల ద్వారా అయితే. సో చూద్దాం ఎలా అయిద్దాం. ఇప్పుడు కొబ్బరికి అయితే కొట్టేస్తాం. సో స్టార్ట్ చేద్దాం ఇంకా జర్నీ. సో ఇప్పుడైతే మేము 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. 12కి అయితే బయలుదేరాం. 12:40 అవుతుంది. సో 40 మినిట్స్ అయితే పట్టింది ఫస్ట్ 1000 స్టెప్స్ అయిపోయింది. సో మిగతా 1000 నుంచి పడితే చూద్దాం. నచ్చి గాయస్ 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే ఇంకా ఫుల్ అయితే ఫుడ్ ఐటమ్స్ తినడానికి అయితే ఉన్నాయి ఇంకా మధ్యలో. సో చూద్దాం. తింటే మ్యాక్స్ అయితే తిన్నాం. ఒకవేళ తింటే ఆగి తినేసి మళ్ళీ బయలుదేరతాం, స్టార్ట్ అవుతాం. మ్యాక్స్ అయితే తినాం. ఆజీ అయితే పడిపోయాడు పాపం. నిన్నే అరుణాచలం వచ్చాడు మొన్న. నిన్నైతే మళ్ళీ మేము వచ్చేసాం తిరుపతి మళ్ళీ. సో చూద్దాం. గాయస్ మేమైతే ఏం తినలేదు, ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాం. ఏమైనా అది వినిపించింది సైలెంట్గానే ఉంది కదా. నా ఫోనే కదా, గణేష్ ఫోన్ అయితే సరికి రాదు. సో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. గణేష్ ఏడుస్తాడు రా. ఇప్పుడైతే జింకలు కూడా కనపడ్డాయి గాయస్. ఆది అయితే మాకు అయితే చాలా అన్యాయం చేస్తాడు. మాకు చెప్పకుండా మమ్మల్ని ఒక చోట కూర్చోమన్నాడు, బాగానే ఉంది. వాడు వెళ్ళిపోయాడు. ఇట్లా వేస్తే అట్లా చెప్పండి. మేము వచ్చిందే ముగ్గురం. మమ్మల్ని ఇద్దరు వేసి ఆది తెలిసిందే. నాకైతే ఏం తెలియదు. వాడి మీద నమ్మకం పెట్టి వచ్చి వాడే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కూడా మమ్మల్ని వేసి వెళ్ళిపోతున్నాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. యాగైస్ ఆల్మోస్ట్ 3000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. 3000 పైన అయిపోయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 3000 పైన అయిపోయింది. స్టిల్ ఇంకా అయితే వెళ్తానే ఉన్నాం. 550 మినిట్స్ ఉన్నాయి. ఇంకా 550 ఉన్నాయి అంటే. ఇంకా నీకు ఒక కాంబినేషన్ చెప్పాలంటే వాన పడుతుంది కదా ఇక్కడ. వాన చినుకులు పడ్డాయి ఫస్ట్లో, మెట్లు అయితే జారిపోతున్నాయి. సో అందుకే కొంచెం మెల్లగా అయితే ఎక్కుతున్నాం. జారిపోతున్నాం మధ్య మధ్యలో.
గాయస్ ఇంకొక ఎన్ని కిలోమీటర్ ఉంది వర్ష? 4.5 కిలోమీటర్. ఇంకో 1.5 కిలోమీటర్ అయితే ఉంది. దాని తర్వాత ఇంకా 2,000 వాన steps అయితే ఎక్కాలి. ఫుల్గా పడింది గాయస్. అసలు మీరైతే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాన ఈ రేంజ్లో పడిద్దని. వాన అయితే భీకరంగా అయితే పడింది గాయస్. మొత్తం తడిచిపోయాం మేమైతే. సో స్టిల్ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాం. టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఇంకా నడుస్తూనే ఉన్నాం గాయస్. దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. సో గైస్ మేమైతే లాకర్ రూమ్స్ అయితే తీసుకున్నాం. సో లగేజ్ అయితే అక్కడ పడేసి మేము బయటికి షాపింగ్ అయితే వచ్చాం. ఎందుకంటే రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం దర్శనానికి. రేపు మార్నింగ్ వెళ్ళిపోయి మధ్యాహ్నం అయిపోతే ఇంకా గుళ్ళు చూసుకొని వెళ్ళిపోదాం. ఇవాళ షాపింగ్ చేసుకున్నాం, మళ్ళీ రేపు ఎందుకు అని. సో ఇవాళ అయితే వచ్చేసాం బయటికి. చూద్దాం ఎలాగే ఉండి తెచ్చి. సో గైస్ అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది అందరికీ. సో అయితే ఇంకా లాకర్ రూమ్లోకి వెళ్ళిపోయి నైట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళిపోతాం యాజ్ యూజువల్గా. సో రేపు మార్నింగ్ అయితే కలుస్తాను వచ్చి. బై బాయ్, గుడ్ నైట్ గైస్. సో మార్నింగ్ అయితే అయిపోయింది, రెడీ అయితే అయిపోయాం. మేమైతే ఇప్పుడు ఫస్ట్ వరాస్వామి గుడికి అయితే వెళ్తాం. సో వరాస్వామి గుడికి వెళ్ళి ఆ తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. దర్శనం అయితే మాకు 12 PM AM అని ఇచ్చాడు. సో చూద్దాం వచ్చి. See it now, 'cause I can feel it now. When you touch me in my bloodstream, when you touch me, you can lift me up, sails high above me, rivers. సో గాయస్ ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బొమ్మలు తీసుకున్నాం గాయస్. మా చెల్లికైతే తీసుకున్నాం, చిన్నపిల్లకైతే. సో ఎప్పుడైతే దర్శనం అయిపోయింది తిరుమల ఇప్పుడు అయిపోయింది, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే కిందకైతే రిటర్న్ అయిపోతున్నాం. 4:30 అయింది, 6 అయింది కిందకి వెళ్ళేసరికి. కిందకి వెళ్ళి బస్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాను. సరే ఉంటా గైస్, బాయ్. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు. ఎవని కర్మ can't walk inside this time. I've been putting on my war paint. I have a will to stay alive, and now I'll be taking my leave. I will not lose more sleep tonight. Setting fire, fire to the house we built with cherry bombs. Gonna light 'em. Will you help me blow this place apart? Setting fire, fire to the house we built with cherry bombs. Gonna light 'em. Will you help me blow this? సో గాయస్ ఇప్పుడైతే కిందకైతే రీచ్ అయిపోయాం. సో టిఫిన్ అయితే చేస్తున్నాం. బస్ అయితే బుక్ చేసాం 10కి 10:30కి బస్సు. సో చూద్దాం టిఫిన్ అయితే చేస్తాం లేదా మా ఇంట్లో వద్దాం వచ్చి. సో మేమైతే న్యూగా బస్సు అయితే బుక్ చేసాము. వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం, కనిపించేదావు. సో వాళ్ళు అయితే కాల్ చేశారు, 5 minutesలో అయితే వస్తామండి అన్నారు. ఇక్కడే ఉన్నాం, వెయిట్ చేస్తాం. సో వస్తుందో దగ్గర అవుతాం. సో గైస్ ఇప్పుడైతే స్లీపర్లో అయితే ఎక్కాము. సో వర్ష అయితే స్నాప్స్ తీసుకుంటారు గైస్. సో అదికి అయితే సర్ప్రైజ్గా బుక్ చేసుకుని చూపిస్తాను. అది హాయ్. సో అదికైతే సపరేట్ కూడా చేసాం, యాత్ర కూడా చేసుకున్నాం. అయితే చూద్దాం లచ్చి జర్నీ ఎలా సాగుతాం.
సో గైస్ మేము ఎప్పుడైతే తాడేపల్లికి అయితే రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి మా ఊరు ఇప్పుడు మా ఊరు వెళ్ళాలి. సో ర్యాపిడో అయితే బుక్ చేసాను, వచ్చేస్తున్నాయి. సో అదే సెల్ఫీ దిగుతాను పొద్దున్నే. సో యా గైస్, మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. కానీ బ్లాగ్ ఎలా ఉందని కామెంట్ చేసుకోండి. అంటే దాని తర్వాత బాయ్, ఎక్స్ప్లోర్ కలుసుకున్నాం. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్నాం గైస్.